Hey guys, welcome back to my YouTube channel. నిన్న లాస్ట్ పార్ట్లో నేను పార్ట్ 1లో నేను ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ చాప్టర్ నుండి సెల్ థియరీ గురించి చెప్పాను. సెల్ థియరీ అసలు ఎవరు ఫార్ములేట్ చేశారు, సైంటిస్ట్ వాళ్ళు సెల్ని ఎవరు డిస్క్రైబ్ చేశారు, ఎవరు డిస్కవర్ చేశారు, న్యూక్లియస్ ఎక్సెట్రా అని చాలా మాట్లాడుకున్నాము. ఇవాళ ప్రొకారియోటిక్ సెల్ గురించి చెప్తాను అనుకుంటున్నాను. అండ్ నాట్ ఓన్లీ ప్రొకారియోటిక్ సెల్ ముందర ఒక చిన్న టాపిక్ ఉంది. ఆ టాపిక్ ఏంటంటే ది ఓవర్వ్యూ ఆఫ్ ద సెల్. ఆ ఓవర్వ్యూ ఆఫ్ ద సెల్లో ఏంటంటే లైక్ మనకి ఆ సెల్ గురించి డిస్క్రైబ్ చేయడం, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్, ఆ సెల్ లోపల ఉండే ఆర్గనల్స్ ఎక్సెట్రా ఇంకా చాలా ఉన్నాయి చెప్పాల్సినవి. అది కనుక మనము క్లారిటీగా ఉన్నాము అంటే మనము ప్రోకారియోటిక్ అండ్ బోత్ యూకారియోటిక్ ఆల్సో మనము ఈ రెండు కూడా మనం ఈజీగా నేర్చుకోవడానికి అవైలబిలిటీ ఉంటుంది. So without getting delay, I want to get you clarified about the total cell structure, basic structure. అసలు సెల్ అంటే ఏంటి, లోపల ఉండే ఆర్గనల్స్ అండ్ వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటి అని చెప్దాం అనుకుంటున్నాను. సో వితౌట్ లేట్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ గైజ్ ఐ ఫర్గాట్ టు సే యూ వన్ థింగ్ దాట్ నేను పార్ట్ 1లో నేను మీకు చెప్పాను దాట్ మనము ఏదన్నా కానీ కూడా సైంటిస్ట్ వాళ్ళు ఈ కనిపెట్టిన ఇయర్స్ అండ్ వాళ్ళు ఇన్వెంట్ చేసింది మనం తెలుసుకున్నామంటే సగం వచ్చేసినట్టే అని. ఎస్, దాట్స్ ట్రూ, కరెక్టే. కానీ అంతకు మించి కూడా ఇంకొక పాయింట్ ఉంది. డయాగ్రామ్స్, ఫ్లో చార్ట్స్ అండ్ టేబుల్స్. అండ్ నాట్ ఓన్లీ దట్, మనము క్రియేట్ కూడా చేసుకోవచ్చు. పారాగ్రాఫ్స్ని చూసుకొని, ప్యాసేజెస్ని చూసుకొని అమ్మో ఇన్ని ఉన్నాయి, ఇంత చదువుకోవాలి అని మనం లెంతీగా ఫీల్ అవ్వడం బదులు దాన్ని షార్ట్కట్గా మనమే దాన్ని ఫ్లో చార్ట్ ఆర్ టేబుల్ కింద క్రియేట్ చేసుకున్నాము అని అంటే ఇట్ విల్ బీ మచ్ ఈజియర్ ఫర్ అవర్ ప్రిపరేషన్. సో ఇది ద సెకండ్ థింగ్ ఐ వాంట్ అడ్వైజ్ యూ ఆల్. దిస్ విల్ హెల్ప్ యూ డూ దాట్. సో ఎస్, ఫైనలీ లెట్స్ టాక్ అబౌట్ దిస్ ఓవర్వ్యూ ఆఫ్ ద సెల్. ఈ ఓవర్వ్యూ ఆఫ్ ద సెల్ ఏంటంటే అసలు వీళ్ళు మనకి ఎన్సీఆర్టీ బుక్ వాళ్ళు మనకి ఏదైతే ఇచ్చారో ఎగ్జాంపుల్ లైక్ ఆనియన్ పీల్ సెల్ అండ్ హ్యూమన్ చీక్ సెల్, ఈ రెండింటిని కూడా మనకి ఎగ్జాంపుల్గా ఇచ్చారు. ఆనియన్ పీల్ సెల్లో ఏముంది, హ్యూమన్ చీక్ సెల్లో ఏముంది అని మీకు అనిపించవచ్చు. ఆనియన్ పీల్ సెల్లో అంటే మనకి వాళ్ళు సెల్ మెంబ్రెయిన్ అండ్ అవుటర్గా వాళ్ళకి సెల్ వాల్ అండ్ ఇన్సైడ్ ది సెల్ మెంబ్రెయిన్ అని ఉంటుంది అని చెప్పి ఆనియన్ పీల్ సెల్ని మనకి ఎగ్జాంపుల్గా ఇచ్చారు. హ్యూమన్ చీక్ సెల్ మనకి ఎందుకు ఇచ్చారంటే ఆ హ్యూమన్ చీక్ సెల్ ఆ సెల్లో ఎలా అయితే ఉంటుందంటే మనకి ఇప్పుడు ఇంకా దానికి లిమిట్ ఉండదు, ఇంకా బయటికి వెళ్ళడానికి లిమిట్ ఉండదు, అవుట్ సైడ్ ఇంకా అదే లాస్ట్ అన్నట్టుగా బౌండరీ ఇంకా అంతకు మించి ఏం లేదు అన్న దానికి ఒక అవుటర్ మెంబ్రెయిన్ అదొకటి క్రియేట్ అవుతుంది. ఆ అవుటర్ మెంబ్రెయిన్ కాకుండా ఇంకా ఆ సెల్లో లైక్ బర్స్ట్ అయితే ప్రాబ్లం అవుతుంది అన్న దానికి ఆ ఒక్క అవుటర్ మెంబ్రెయిన్ మాత్రమే ఉంది. ఆ అవుటర్ మెంబ్రెయిన్ కనుక బర్స్ట్ అయిందంటే ఇంకా ఆ సెల్ కాస్త లాస్ట్ అయిపోయినట్టే, ఇంకా పోయినట్టే, ఆ సెల్ ఇంకా లాస్ అయిపోయినట్టే. సో మనకి హ్యూమన్ చీక్ సెల్లో ఏదైతే ఆ సెల్ వాల్ రూపంలో ఉందో ఆ సెల్ వాల్ అది అవుటర్ మెంబ్రెయిన్. అదే ఆనియన్ పీల్ సెల్లో మనకి ఎలా ఉంటుంది, ఆనియన్ పీల్ సెల్లో ఫస్ట్ అవుట్ సైడ్ అవుటర్ మెంబ్రెయిన్ లైక్ సెల్ వాల్ ఉంటుంది, ఆ తర్వాత లోపల సెల్ మెంబ్రెయిన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ 2 ఉంటాయి, ఇక్కడ ఓన్లీ ఒక అవుటర్ మెంబ్రెయిన్ మాత్రమే ఒక బౌండరీ కింద డీలిమిటింగ్ స్ట్రక్చర్ అని మనకి ఇస్తారు. అదేంటో కాదు, ఇట్స్ జస్ట్ ద బౌండరీ ఆఫ్ ద సెల్. ఆ బౌండరీ కింద అలా ఉంటుంది ఈ సెల్ అవుటర్ మెంబ్రెయిన్ అనేది, ఈ సెల్ లోపల ఉండే అవుటర్ మెంబ్రెయిన్ అనేది అంటూ వాళ్ళు చెప్తారు. అంతే, అంతకు మించి అక్కడ ఇంకా ఏమీ లేదు. ఇట్స్ జస్ట్ సో సింపుల్. అండ్ నెక్స్ట్ ఇఫ్ వీ టాక్ అబౌట్ ద nucleus, cytoplasm and the organelles inside it. First we'll go into the nucleus. Ee nucleus anedi, listen to me carefully, nucleus anedi it is a membrane bound nucleus. Ee structure, nucleus structure anedi oka membrane bound structure. నేను ఇది మళ్ళీ చెప్తున్నా, ఇట్ ఈస్ అ మెంబ్రెయిన్ బౌండ్ స్ట్రక్చర్. మనకి ఇది చాలా ఇంపార్టెంట్. ఈ వర్డ్ మెంబ్రెయిన్ బౌండ్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కన్ఫ్యూజ్ అవ్వకుండా మనము ఇక్కడే కరెక్ట్గా ఉండాలి. సో మనకి ఇక్కడ న్యూక్లియస్ అనేది ఒక మెంబ్రెయిన్ బౌండ్ స్ట్రక్చర్. అది అందులో మనకి న్యూక్లియస్ లోపల ఇన్సైడ్ ద న్యూక్లియస్ మనకి క్రోమోజోమ్స్ ఉంటాయి. ఆ క్రోమోజోమ్స్ లోపల ఒక జెనెటిక్ మెటీరియల్ కాల్డ్ డిఎన్ఏ అనేది ఉంటుంది. వీ షుడ్ క్లియర్లీ అండర్స్టాండ్ దిస్. న్యూక్లియస్ లోపల క్రోమోజోమ్స్ ఉంటాయి అండ్ క్రోమోజోమ్స్ లోపల ఒక డిఎన్ఏ స్ట్రక్చర్ ఉంటుంది, జెనెటిక్ మెటీరియల్ డిఎన్ఏ. అది మనము క్లియర్గా అబ్జర్వ్ చేసుకుని అది కేవలం యూకారియోటిక్ సెల్స్లో మాత్రమే ఉంటుంది అండ్ నాట్ ఇన్ ప్రొకారియోటిక్ సెల్స్. మనం ఇది క్లియర్గా అర్థం చేసుకోవాలి.
న్యూక్లియస్ ఈజ్ ఆల్వేస్ ప్రెసెంట్ ఇన్ ఓన్లీ యూకారియోటిక్ సెల్స్ బట్ నాట్ ఇన్ ప్రోకారియోటిక్ సెల్స్. ప్రోకారియోటిక్ సెల్స్లో న్యూక్లియస్ ఉండదు. అండ్ బట్ ప్రోకారియోటిక్ సెల్స్లో అసలు ఏముంటాయి అన్నదానికి ఐల్ గెట్ ఇంటు ఇట్. సైటోప్లాజం అనేది బోత్ ప్రోకారియోటిక్ అండ్ యూకారియోటిక్ సెల్స్లో ఉంటుంది. ఈ సైటోప్లాజం అనేది మనకి అసలు ఏంటి, సైటోప్లాజం వాళ్ళ యూజ్ ఏంటి అని అంటే, అసలు మీకు సైటోప్లాజం లేనిదే సెల్లే లేదు. నీకు సెల్ లివింగ్ స్టేట్లో ఉంది అని చెప్పడానికి సైటోప్లాజం తప్ప నువ్వు ఇంకా ఏ ప్రూఫ్ కూడా తీసుకోలేవు. ది ఓన్లీ థింగ్ విచ్ విల్ సేవ్ దట్ ద సెల్ ఇస్ ఇన్ లివింగ్ స్టేట్ ఏంటంటే సైటోప్లాజం. ఆ సైటోప్లాజం ఏముంటుంది అని అంటే అందులోనే చాలా రియాక్షన్స్ జరుగుతాయి, కెమికల్ రియాక్షన్స్, ఎవ్రీథింగ్ కూడా అందులోనే జరుగుతాయి. సో నీకు ఆ రియాక్షన్స్ జరిగే బట్టి మీకు అర్థమవుతుంది, ఓకే సెల్ ఇక్కడ రియాక్షన్స్ అవుతున్నాయి, సో వీ షుడ్ అండర్స్టాండ్ దట్ ఇట్స్ ఇన్ ద లివింగ్ స్టేట్, ఇది ఇంకా లైఫ్ సెల్ అని మనము జస్టిఫై చేసుకొని దాన్ని మనము ఇంకా లివింగ్ సెల్ అని మనం అనుకోవాలి. లేదు అని అంటే ఆ సైటోప్లాజం ఇంకా లేదు అని అంటే అది లాస్ట్. ఇంకా ఆ సైటోప్లాజంలో రియాక్షన్స్ జరగట్లేదు అని అంటే మనకి ఇంకా కనిపించట్లేదు అంటే మేబీ మనం ఇక్కడికే అనేసుకోవాలి, అసలు ఆ సెల్ లైఫ్గానే ఉందా, బతికే ఉందా అని మనము క్వశ్చన్స్ వేసుకోవాలి. అండ్ కీపింగ్ దాట్ అవే, ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్లో ఒక సెంటెన్స్ ఇచ్చారు ఏంటంటే సైటోప్లాజం ఈజ్ ద మెయిన్ అరేనా ఆఫ్ ద సెల్. టోటల్ సెల్కి సైటోప్లాజం ఇస్ ద మెయిన్ అరేనా. ఇది మనకి బిట్ కింద రావచ్చు, సో నేను అందుకనే ఈ సెంటెన్స్ని కూడా అని చెప్పి నేను పాయింట్అవుట్ చేస్తున్నాను. దిస్ మైట్ కమ్ ఫర్ అస్ యాజ్ అ బిట్. అండ్ నెక్స్ట్ మనము అనుకోవడం సైటోప్లాజం కాకుండా ఇంకా ఆర్గనల్స్ చాలానే ఉంటాయి. ఆ ఆర్గనల్స్ అన్నీ కూడా యూకారియోటిక్ సెల్లో ఉండే ఏ ఆర్గనల్ కూడా ప్రోకారియోటిక్ సెల్లో ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుంటే ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, గాల్గి బాడీస్, లైసోజోమ్స్, మైటోకాండ్రియా, వాక్యూల్స్, ఇంకా చాలా ఉంటాయి, మైక్రో బాడీస్, ఇంకా చాలా ఉంటాయి. కానీ ఇవేవి కూడా ప్రోకారియోటిక్ సెల్లో ఉండవు. బట్ ప్రోకారియోటిక్ అండ్ యూకారియోటిక్ సెల్లో ఉండే కామన్ ఏంటంటే రైబోజోమ్స్. ఈ రైబోజోమ్స్ ఏంటంటే మనకి ప్రోకారియోటిక్ అండ్ యూకారియోటిక్ సెల్లో ఉంటాయి. ఈ రైబోజోమ్స్ అనేవి మనకి బోత్ ద సెల్స్లో కూడా కామన్గా సైటోప్లాజంలో ఉండొచ్చు, లేకపోతే మనము రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం మీద ఉన్నాయి అనుకోవచ్చు. ఐ రిపీట్, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, నాట్ ది స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం మీద ఉండొచ్చు, లేకపోతే మైటోకాండ్రియాలో ఉండొచ్చు. అప్పటికి కాకపోతే క్లోరోప్లాస్ట్, ప్లాంట్ సెల్స్లో ఉన్న క్లోరోప్లాస్ట్, ఐ రిపీట్ ప్లాంట్ సెల్స్లో ఉన్న క్లోరోప్లాస్ట్లో ఖచ్చితంగా ఉంటుంది. అక్కడ రైబోజోమ్స్ అనేవి కనిపిస్తాయి మనకి. నేను మళ్ళీ చెప్తున్నాను, రైబోజోమ్స్ అనేవి మనకి సైటోప్లాజంలో ఉండొచ్చు, బోత్ ఇన్ యూకారియోటిక్ అండ్ ప్రోకారియోటిక్ సెల్స్. అండ్ రైబోజోమ్స్ అనేవి మైటోకాండ్రియాలో ఉంటాయి, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో ఉంటాయి, అండ్ క్లోరోప్లాస్ట్ ఇన్ ప్లాంట్ సెల్స్లో కనిపిస్తాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రైబోజోమ్స్ ఆర్ నాన్ మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గనల్స్. నాన్ మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గనల్స్ అంటే రైబోజోమ్స్, మెంబ్రెయిన్ బౌండ్ స్ట్రక్చర్ అంటే న్యూక్లియస్, నాన్ మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గనెల్ అంటే రైబోజోమ్. అండ్ నాట్ ఓన్లీ రైబోజోమ్, నాన్ మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గనెల్ అంటే సెంట్రోజోమ్ కూడా. కానీ ఈ సెంట్రోజోమ్ అనేది ఏంటంటే యానిమల్ సెల్స్లో ఉంటుంది. యానిమల్ సెల్స్లో ఈ సెంట్రోజోమ్ అనేది ప్లే చేస్తుంది. బట్ అది ఏం రోల్ ప్లే చేస్తుందంటే ఆ సెల్స్ అనేది ఫంక్షన్, అది సెల్ డివైడ్ అవ్వడానికి మనకి హెల్ప్ చేస్తుంది. సెల్ అనేది డివైడ్ అవ్వడానికి, సెల్ నుండి సెల్ డివైడ్ అవ్వడానికి సెంట్రోజోమ్ అనేది యానిమల్ సెల్స్లో హెల్ప్ చేస్తుంది. సో అది కూడా ఒక నాన్ మెంబ్రెయినల్ ఆర్గనెల్. ఇక్కడ రైబోజోమ్, సెంట్రోజోమ్ ఆర్ నాన్ మెంబ్రెయిన్ ఆర్గనల్స్ అండ్ న్యూక్లియస్ ఈజ్ ద మెంబ్రెయిన్ బౌండ్ స్ట్రక్చర్. సో మనం ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. నాన్ మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గనెల్ అని అడిగారంటే వీ షుడ్ either keep the option as ribosomes or centrosome but not nucleus. Nucleus is a structure, membrane bound structure, అంతకు మించి ఏం లేదు. అండ్ నెక్స్ట్ మనము సెల్ గురించి, ఆ సెల్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ గురించి చెప్తే షేప్, సైజ్ ఎక్సెట్రా అని మాట్లాడితే, ఫంక్షన్, యాక్టివిటీస్ దే డూ, సెల్స్ డూ అని మాట్లాడుకుంటే, షేప్ అనేది చాలా షేప్స్లో ఉండొచ్చు. లైక్ డిస్క్ షేప్, థ్రెడ్ లైక్, పాలిగానల్, కాల్యుమినర్, క్యూబాయిడల్, లేకపోతే ఇర్రెగ్యులర్ షేప్లో కూడా ఉండొచ్చు. అసలు మనం ఆ షేప్ని మనము ఏంటి ఈ షేప్ అని కూడా మనం చెప్పలేము. ఎటువంటి షేప్స్లో ఉన్నా ఉండొచ్చు. ఆ షేప్స్ ఉన్న దాన్ని బట్టే, ఆ ప్రతి ఒక్క షేప్ బట్టి మనం వాటి యాక్టివిటీస్ని మనం డిసైడ్ చేయొచ్చు. ఓకే, ఇది ఈ షేప్లో ఉంది, మేబీ ఇది ఈ సెల్ అయి ఉండొచ్చు, ఇది ఈ యాక్టివిటీని పర్ఫామ్ చేస్తూ ఉండొచ్చు, ఈ ఫంక్షన్ చేస్తూ ఉండొచ్చు అని మనము దానికి ఒక
ఇది చెప్పొచ్చు, లైక్ ఇది ఫంక్షన్ ఇది చేస్తుంది, సో ఇది ఈ షేప్ కాబట్టి ఈ సెల్ ఈ షేప్లో ఉంది, డిస్క్ షేప్లో ఉంది కాబట్టి ఇది ఒక ఫంక్షన్ చేస్తుంది అని మనము అది చేసే ఫంక్షన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అది మనం షేప్ని గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఫంక్షన్ కూడా గుర్తొచ్చేస్తుంది. సో వీ హ్యావ్ నో ఇష్యూస్ హియర్. అండ్ టాకింగ్ అబౌట్ సైజ్, ఈ సైజ్ అనేది యూనిసెల్యులార్ సెల్స్ అండ్ మల్టీ సెల్యులార్ సెల్స్ డిఫరెన్షియేటెడ్గా ఉంటాయి. యూనిసెల్యులార్ సెల్స్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ లైక్ బ్యాక్టీరియా, ఇట్ ఈస్ ద లైక్ స్మాలెస్ట్ అని కాదు, మైకోప్లాస్మా ఇస్ ద స్మాలెస్ట్ లివింగ్ సెల్. ఈ మైకోప్లాస్మా ఎంత సైజ్ ఉంటుందంటే 0.3 మైక్రోమీటర్స్లో ఉండొచ్చు. అండ్ బ్యాక్టీరియా ఏంటి 3 to 5 మైక్రోమీటర్స్లో ఉంటుంది. అండ్ తర్వాత యూనిసెల్యులార్ సెల్లోనే లార్జెస్ట్ ఐసోలేటెడ్ సెల్ ఏంటంటే ఎగ్ ఆఫ్ ఆస్ట్రిచ్. ఇది మనకి క్వశ్చన్స్ చాలాసార్లు అడిగారు, నేను ఎంసీక్యూస్ చేస్తున్నప్పుడు చూశాను. సో దిస్ మైట్ బీ ఆస్క్డ్ ఇన్ ద 2025, ఎలా అన్నా అడగొచ్చు. సో మనం దీన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్ ఆఫ్ ఆస్ట్రిచ్ ఈస్ ద లార్జెస్ట్ ఐసోలేటెడ్ సెల్, సింగిల్ సెల్, యూనిసెల్యులార్ సెల్. అండ్ మల్టీ సెల్యులార్లోకి వస్తే ఆర్బీసీ, రెడ్ బ్లడ్ సెల్స్ అనేది వాటి డయామీటర్ మనం చూసాము అని అంటే రెడ్ బ్లడ్ సెల్ యొక్క డయామీటర్ చూస్తే మనకి అప్రాక్సిమేట్లీ లైక్ 7 మైక్రోమీటర్స్ వరకు ఉంటుంది. అండ్ లాంగెస్ట్ ఈస్ ద నర్వ్ సెల్. నర్వ్ సెల్ ఈస్ ద లాంగెస్ట్ సెల్. అండ్ మనము ఇక్కడ దీనికి డయాగ్రామ్స్ మనం చూసుకున్నాము అంటే వాళ్ళు ఎగ్జామ్లో మనకి టెక్స్ట్ బుక్లోనే మనకి పైన డయాగ్రామ్స్ కూడా ఉన్నాయి. ఈ డయాగ్రామ్స్ బేస్డ్గా కూడా వాళ్ళు క్వశ్చన్స్ అడగొచ్చు. సో వీ షుడ్ లుక్ ఆన్ టు ది డయాగ్రామ్స్ ఆల్సో. మనం కేవలం ఇది వరకే చదువుకుని వెళ్ళాము అని అంటే ఇన్ కేస్ డయాగ్రామ్స్ చూసుకోలేదు అంటే మనకి మళ్ళీ ఇబ్బంది అయిందంటే మనం చేసేదేం లేదు. సో డయాగ్రామ్స్ ఆర్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. మనము డయాగ్రామ్స్ చూసుకున్నాము అని అంటే అది సగం గుర్తుంటుంది. సో వీ విల్ బీ మనకి తెలుస్తుంది ఎవ్రీథింగ్ కూడా మనకి ఇది డయాగ్రామ్, సో ఈ డయాగ్రామ్ కిందన ఇది ఉంది అని చెప్పి మనం అలాగా గుర్తుపెట్టుకోవచ్చు కూడా, ఆ సెంటెన్సెస్ ఉన్నాయని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. దిస్ విల్ బి ద బెస్ట్ థింగ్ ఫర్ అవర్ మెమరైజేషన్. మెమరైజింగ్కి మనకి ఈజీగా ఉంటుంది ఈ విషయంలో. అండ్ నెక్స్ట్ ఇఫ్ వీ టాక్ అబౌట్ ది ప్రొకారియోటిక్ సెల్. సో ఎస్, ప్రొకారియోటిక్ సెల్స్లోకి వస్తే ఈ ప్రొకారియోటిక్ సెల్స్ అనేవి ఎక్కడ ఉంటాయి, అసలు ఇందులో మనకు ఏమీ లేవు అని అనుకున్నాం కదా, అసలు ఈ ప్రొకారియోటిక్ సెల్స్ అనేవి ఉంటాయా, అసలు ఎక్కడెక్కడ కనిపిస్తాయి మనకి అనడానికి 90% ఆఫ్ ద బ్యాక్టీరియాలో ప్రొకారియోటిక్ సెల్సే ఉంటాయి. నాట్ ఓన్లీ ద బ్యాక్టీరియా, బ్లూ గ్రీన్ ఆల్గే, మైకోప్లాస్మా అండ్ ప్లూరోడిమోనియానిక్ ఆర్గానిజమ్స్ పీపీఎల్, వీటిల్లో కూడా మనకి ప్రొకారియోటిక్ సెల్స్ కనిపిస్తాయి. ఈ ప్రొకారియోటిక్ సెల్స్ అనేవి యూకారియోటిక్ సెల్స్ కంటే చాలా చిన్నవి అండ్ చాలా ర్యాపిడ్గా మల్టిప్లై అయిపోతూ ఉంటాయి. ఈ ప్రొకారియోటిక్ సెల్స్ మనము ఒక 4 టైప్స్ ఆఫ్ షేప్స్లో మనము డిస్క్రైబ్ చేయొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కాకస్, బ్యాసిల్లస్, విబ్రమ్, కాకస్ కాకస్, బ్యాసిల్లస్, విబ్రో అండ్ స్పైరిలం. ఈ 4 షేప్స్ కూడా ప్రొకారియోటిక్ సెల్స్ అనేవి కన్సిస్ట్ చేస్తూ ఉంటాయి. డిస్క్రైబ్ చేయడానికి మనం ఈ 4 షేప్స్ని కూడా మనము అనుకోవచ్చు. అండ్ కీపింగ్ దట్ సైడ్, మనము ఈ షేప్ అండ్ సైజ్ని చూసుకుని ఈ షేప్స్ని మనము తీసుకుంటే వాటి ఫంక్షన్స్ బట్టి కూడా సిమిలారిటీస్, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షేప్ తీసుకున్నాము అంటే దాన్ని బట్టి మనం ఫంక్షన్ని డిసైడ్ చేయొచ్చు అని చెప్పాను కదా. ఇన్ ద సేమ్ వే ఈ షేప్ అండ్ ఫంక్షన్ని ఎంత వేరియేటెడ్గా ఉన్నా కూడా మనకి ఆ ప్రొకారియోటిక్ సెల్స్ మాత్రం ఫండమెంటల్గా చాలా సిమిలర్గా ఉంటాయి. మనము అమ్మో ఇది యూకారియోటిక్ సెల్ ఏమో అనడానికి వేరే ఆప్షన్ మనకి ఏమీ లేదు. అవి ఆల్మోస్ట్ చాలా సిమిలర్గానే కనిపిస్తాయి. ఈ సెల్ ఒకేలాగా అన్నట్టుగా ప్రొకారియోటిక్ సెల్స్లో కనిపిస్తూ ఉంటాయి, పెద్ద డిఫరెన్స్ కనిపించదు. అండ్ ప్రొకారియోటిక్ సెల్ ఇన్సైడ్ మనం మాట్లాడుకుంటే ద ప్రొకారియోటిక్ సెల్స్లో సెల్ వాల్ ఫస్ట్ లేయర్ ఉంటుంది, ఎడ్జ్ లేయర్. ఇది ఒక సెల్లో బయటికి మనకి సెల్ వాల్ ఉంటుంది, దాని లోపల మనకి సెల్ మెంబ్రేన్ అనేది కూడా ఉంటుంది, ఎక్సెప్ట్ ఇన్ ద మైకోప్లాస్మా. ఇది ఒకటి ఎక్సెప్షన్, మనం ఇది గుర్తుపెట్టుకోవాల్సింది, చాలా ఇంపార్టెంట్. మైకోప్లాస్మాలో మాత్రం సెల్ వాల్ ఉండదు, సెల్ మెంబ్రేన్ ఉండదు. సెల్ వాల్ ఉంటుంది బట్ నాట్ ద సెల్ మెంబ్రేన్. ఈ మైకోప్లాస్మాలో ఎందుకంటే లీనియర్ డిఎన్ఏ ఉంటుంది కాబట్టి ఈ మైకోప్లాస్మాలో ఈ సెల్ మెంబ్రేన్ ఉండదు. బట్ ఇన్ ద ఆల్ ప్రొకారియోటిక్ సెల్స్ ఎక్సెప్ట్ మైకోప్లాస్మా మనకి సెల్ వాల్ ప్లస్ సెల్ మెంబ్రేన్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మైకోప్లాస్మాలో లీనియర్ డిఎన్ఏ ఉంటుంది, బట్ మనకి మిగతా ప్రొకారియోటిక్ సెల్స్లో మాత్రం మనకి సర్క్యులర్ నేకెడ్ డిఎన్ఏ ఉంటుంది. సర్క్యులర్ నేకెడ్ డిఎన్ఏ అని ఎందుకు అంటున్నానంటే ఇక్కడ మనకి న్యూక్లియర్ మెంబ్రేన్ ఉండదు కాబట్టి మనకి ప్రొకారియోటిక్ సెల్స్లో, యాజ్ ఐ హావ్ టోల్డ్ యూ, న్యూక్లియర్ మెంబ్రేన్ ఉండదు కాబట్టి
ఇవి క్రోమోజోమ్స్ అండ్ సర్క్యులర్ డిఎన్ఏ అన్నీ కూడా సైటోప్లాజంలో ఫ్రీగా లిఫ్ట్ చేస్తాయి, ఫ్రీగా సస్టైన్ అవుతాయి. అవన్నీ కూడా ఎక్కడా కూడా మెంబ్రెయిన్ బౌండ్గా ఉండవు, అవి చాలా ఫ్రీగా లిఫ్ట్ చేస్తూ ఉంటాయి. సో మనం ఇక్కడ నాట్ ఓన్లీ సర్క్యులర్ డిఎన్ఏనే కాకుండా అండ్ దానికంటే ఇంకో డిఎన్ఏ టైప్ ఆఫ్ డిఎన్ఏ ఉంది, స్మాలర్ డిఎన్ఏ అని ఒక ప్లాస్మిడ్ డిఎన్ఏ ఒకటి ఉంది. ఆ ప్లాస్మిడ్ డిఎన్ఏ వల్ల యూజ్ ఏంటి అని అంటే మనకి ప్రొకార్యోటిక్ సెల్స్లో ఈ ప్లాస్మిడ్ డిఎన్ఏ అనేది ఆ బ్యాక్టీరియాకి ఒక ఫీనోటైపిక్ క్యారెక్టర్ని ఇస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుంటే వీళ్ళు టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఎగ్జాంపుల్ని తీసుకుంటే అవి రెసిస్టెన్స్ టు యాంటీబయాటిక్ అని ఇచ్చారు. ఇఫ్ యూ అబ్జర్వ్ ఇట్ కేర్ఫుల్లీ, యాంటీబయాటిక్ రెసిస్టెంట్ అది మనకి ఈ ప్లాస్మిడ్ డిఎన్ఏ వల్లే మనకి ఆ ఫీనోటైపిక్ క్యారెక్టర్ అనేది తెలిసింది. అండ్ నాట్ ఓన్లీ దట్, మనకి ఈ ప్లాస్మిడ్ డిఎన్ఏ వల్ల ఇది మన యొక్క బ్యాక్టీరియల్ డిఎన్ఏ ఏదైతే ఉందో ఫారెన్ డిఎన్ఏ అంటే బయట వేరే డిఎన్ఏతో కలవాలి, ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి అని అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యే ప్రాసెస్లో ఈ ప్లాస్మిడ్ డిఎన్ఏ అనేది మానిటరింగ్ చేస్తూ ఉంటుంది. సో ఇట్ ప్లేస్ అ గ్రేట్ రోల్ ఓవర్ ఇయర్. ప్లాస్మిడ్ డిఎన్ఏ గురించి ఈ 2 క్యారెక్టరిస్టిక్స్ మాత్రం మనం మర్చిపోకూడదు. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఇంక్లూజన్ బాడీస్. ఈ ఇంక్లూజన్ బాడీస్ అనేది మన సైటోప్లాజంలో మెంబ్రెయిన్ ఏది లేకుండా ఫ్రీగా లిఫ్ట్ చేస్తూ ఉంటాయి. ఈ ఇంక్లూజన్ బాడీస్ వల్ల యూజ్ ఏంటి అంటే ఇట్ స్టోర్స్ రిజర్వ్ మెటీరియల్స్. ఈ రిజర్వ్ మెటీరియల్స్ అంటే ఏంటి, అసలు ఏంటి ఆ రిజర్వ్ మెటీరియల్స్ ఏంటి అని అనుకుంటే సైనోఫైజిన్ గ్రాన్యూల్స్, ఫాస్ఫేట్ గ్రాన్యూల్స్, ఇంకా చాలా గ్లైకోజన్ గ్రాన్యూల్స్, గ్యాస్ వాక్యూల్స్, ఇంకా చాలానే ఉంటాయి. అవన్నీ కూడా రిజర్వ్ ఫుడ్, రిజర్వ్ మెటీరియల్. అవి బతకడానికి అవన్నీ కూడా ఉండడానికి ఆ ఇంక్లూజన్ బాడీస్లో ఆ రిజర్వ్ మెటీరియల్ అనేది స్టోర్ అయి ఉంటుంది. ఆ ఇంక్లూజన్ బాడీసే కాకుండా ఇంకా మనకి మీసోజోమ్స్ అనేవి కూడా ఉంటాయి. మీసోజోమ్స్ ఆర్ జస్ట్ నథింగ్, సెల్ మెంబ్రెయిన్ యొక్క లోపల ఎక్స్టెన్షన్స్ మాత్రమే. ఆ సెల్ మెంబ్రెయిన్ అనేది లోపలికి ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. ఆ ఎక్స్టెన్షన్స్ని మీసోజోమ్స్ అంటాం. ఆ ఎక్స్టెన్షన్స్ వల్ల వచ్చే మనకి ఉపయోగం ఏంటంటే ప్లాస్మా మెంబ్రెయిన్లో ఎక్స్ట్రా స్పేస్ అనేది వస్తుంది. ఆ ప్లాస్మా మెంబ్రెయిన్ నార్మల్గా తక్కువ స్పేస్తో ఉంటుంది. ఆ సెల్ మెంబ్రెయిన్ అనేది లోపలికి ఎక్స్టెన్షన్స్ ఇవ్వడం వలన ప్లాస్మా మెంబ్రెయిన్లో ఎక్కువ స్పేస్ అనేది వస్తుంది. సో ఇది మీసోజోమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్ అనమాట. ఈ మీసోజోమ్ అనేది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్. ఈ క్యారెక్టరిస్టిక్ లేకపోతే మనకు ప్రోకారియోటిక్ సెల్స్లో చాలా ప్రాబ్లమ్స్ అన్నట్టుగా వస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్. మీసోజోమ్స్ మనకి ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ మీసోజోమ్స్ అని ఈజీగా చెప్పొచ్చు. సెల్ మెంబ్రెయిన్ యొక్క ఎక్స్టెన్షన్స్ ఆర్ మీసోజోమ్స్, అంతే. ఇట్స్ యాజ్ సింపుల్. అండ్ నెక్స్ట్ టాపిక్ మనము మాట్లాడుకునేది అయితే ద సెల్ ఎన్వలప్ అండ్ ఇట్స్ మాడిఫికేషన్స్. ఈ మాడిఫికేషన్స్ ఏంటంటే ఇప్పుడు స్పెసిఫిక్గా మనం ఇప్పుడు సెల్ ఎన్వలప్ అండ్ ఇట్స్ మాడిఫికేషన్స్ అని అంటే ఇక్కడ మనకి కెమికలీ ఇన్వాల్వ్ సెల్ ఎన్వలప్ అనేది ఉంటుంది. అది కూడా పర్టిక్యులర్గా బ్యాక్టీరియల్ సెల్లో ఈ యొక్క సెల్ ఎన్వలప్ అనేది ఎలా ఉంటుందంటే 3 లేయర్స్ ఉంటాయి. గ్లైకోకాలిక్స్ లేయర్, సెల్ వాల్. First layer glycocalyx layer, the second middle layer is the cell wall, and the third layer will be the plasma membrane. ఈ 3 లేయర్స్ విడివిడిగా ఉన్నా కూడా ప్రొటెక్టివ్ లేయర్ లాగా 3 కలిసిపోయి సెల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇన్ కేస్ ఈ 3 కనుక బర్స్ట్ అయిపోయిందంటే ఇక సెల్ కొలాప్స్ అయిపోతుంది, బర్స్ట్ అయిపోతుంది అని చెప్పి మనం అనుకోవచ్చు. సో ఈ 3 లేయర్స్ అన్నీ కూడా కలిసి చాలా గట్టిగా సెల్ని కాపాడుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ 3 లేయర్స్ విల్ బి ది మోస్ట్ ఇంపార్టెంట్. విడివిడిగానే ఉన్నా కూడా కలిసే వర్క్ చేస్తాయి, ఫంక్షన్ చేస్తాయి. అండ్ ఇక్కడ ఉన్న డిఫరెంట్ పాయింట్ ఏంటంటే గ్రామ్ సైంటిస్ట్ అనే ఆయన ఒకటి డిస్కవర్ చేశారు. ఈ గ్రామ్ సైంటిస్ట్ అనే ఆయన బ్యాక్టీరియాని 2 టైప్స్ ఉంటాయి అంటూ అన్నారు. ఈ గ్లైకోకాలిక్స్ లేయర్ ఏదైతే ఉందో అవుట్ సైడ్ లేయర్, ఆ గ్లైకోకాలిక్స్ లేయర్కి మనం ఏదైనా స్టెయిన్ చేస్తే, సాఫ్రోనిన్ అనే ఒక స్టెయిన్ని మనము గ్లైకోకాలిక్స్ లేయర్ మీద స్టెయిన్ చేస్తే అది వైలెట్ కలర్ కింద మారుతుంది. ఆ వైలెట్ కలర్ కింద మారిన దాన్ని మనము ఇన్ కేస్ వాష్ చేసి అది కనుక పోయింది అని అంటే, గ్లైకోకాలిక్స్ లేయర్ మీద ఉన్న స్టెయిన్ ఆ కలర్ పోయింది అని అంటే ఆయన దాన్ని గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియాని కంక్లూడ్ చేశారు. అదే ఇన్ కేస్ ఆ స్టెయిన్ పోలేదు, ఆ కలర్ అలానే ఉంది అంటే ఆయన ఆ బ్యాక్టీరియాని గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా అని చెప్పి ఆయన డిస్కవర్ చేశారు. అది ఎందుకు పోతుంది అని అంటే, ఆ స్టెయిన్ ఎందుకు పోతుంది, అసలు డిఫరెన్స్ ఏంటి అని అంటే ఆ గ్లైకోకాలిక్స్ లేయర్ పోయింది, ఆ స్టెయిన్ ఆ గ్లైకోకాలిక్స్ లేయర్ మీద ఉన్న ఆ స్టెయిన్ పోయింది అని అంటే దానికి రీజన్ ఆ గ్లైకోకాలిక్స్ లేయర్ చాలా థిన్గా ఉంది. అదే ఆ గ్లైకోకాలిక్స్ లేయర్ థిక్గా ఉన్న చోట ఆ స్టెయిన్ పోలేదు. సో దాన్ని గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా అని చెప్పి గ్రామ్ సైంటిస్ట్ అనే ఆయన కంక్లూజన్ ఇచ్చారు, డిస్కవర్ చేశారు. అండ్ నెక్స్ట్ టు ఇట్
గ్లైకోకాలిక్స్ లేయర్ అనేది టూ టైప్స్లో ఉండొచ్చు. ఆ గ్లైకోకాలిక్స్ లేయర్ అనేది స్లైమీ లేయర్లో అన్నా ఉండొచ్చు, లేకపోతే థిక్ అండ్ టఫ్ క్యాప్స్యూల్ కింద అన్నా ఉండొచ్చు. ఆ గ్లైకోకాలిక్స్ లేయర్ ఈ 2 టైప్స్లో ఈ 2 విధాలుగా ఉండొచ్చు. అండ్ గ్లైకోకాలిక్స్ లేయర్ కాకుండా మనము ప్లాస్మా మెంబ్రేన్ గురించి ఆలోచిస్తే, ప్లాస్మా మెంబ్రేన్ అనేది అది అవుట్ సైడ్ వరల్డ్తో కూడా ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది. అండ్ దాని యొక్క స్పెషల్ థింగ్ ఏంటంటే యూకారియోటిక్ సెల్లో ఉన్న ప్లాస్మా మెంబ్రేన్ అండ్ ప్రోకారియోటిక్ సెల్లో ఉన్న ప్లాస్మా మెంబ్రేన్ కొంచెం స్ట్రక్చరల్లీ సిమిలర్గా కనిపిస్తుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ప్లాస్మా మెంబ్రేన్ ఏదైతే ఉందో ప్రోకారియోటిక్ సెల్లో, యూకారియోటిక్ సెల్కి కొంచెం స్ట్రక్చరల్లీ సిమిలర్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇట్ మీసోజోమ్స్ గురించి మాట్లాడుకుంటే, నేను ఇందాక చెప్పినట్టుగానే సెల్ మెంబ్రేన్ యొక్క ఎక్స్టెన్షన్స్ని ఏదైతే మీసోజోమ్స్ అని అంటాం, సెల్ మెంబ్రేన్ యొక్క ఎక్స్టెన్షన్స్ ఏదైతే మీసోజోమ్స్ అంటామో, లోపల దానికి నేను చెప్పాను ఇందాకే, ప్లాస్మా మెంబ్రేన్కి ఎక్కువగా స్పేస్ ఇచ్చినట్టు అవుతుంది ఇక్కడ అని. అండ్ మనకి ఇక్కడ ప్లాస్మా మెంబ్రేన్కి స్పేస్ ఇచ్చినట్టుగానే కాకుండా ఇంకా చాలా విధాలుగా కూడా ఈ మీసోజోమ్స్ వల్ల హెల్ప్ఫుల్ అవుతుంది. పాజిటివ్ ఉంది ఏంటంటే సెల్ వాల్ ఫార్మేషన్, డిఎన్ఏ రిప్లికేషన్. డిఎన్ఏ అనేది రిప్లికేట్ అయ్యి డిస్ట్రిబ్యూషన్ టు ది అది డాటర్ సెల్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఆ డిఎన్ఏ రిప్లికేషన్ టు ది డాటర్ సెల్స్. అండ్ అది కాకుండా మనకి రెస్పిరేషన్కి, సెక్రీషన్ ప్రాసెస్కి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. అది నేను ప్లాస్మా మెంబ్రేన్కి ఎక్స్టెన్షన్ ఎక్కువ ప్లాస్మా మెంబ్రేన్కి స్పేస్ ఇవ్వడమే కాకుండా అక్కడ స్పేస్ ఇవ్వడం వల్ల ఈవెన్ ఇక్కడ ఎంజైమెటిక్ కంటెంట్కి కూడా ప్లేస్ ఉంది. ఎంజైమెటిక్ కంటెంట్ కూడా ఎక్కువగా అక్కడ ఫామ్ అయ్యి ఉంటుంది. ప్లాస్మా మెంబ్రేన్కి స్పేస్ కాకుండా ఎంజైమెటిక్ కంటెంట్ కూడా ఎక్కువగా ఫామ్ అయ్యి ఉంటుంది అక్కడ ఎక్కువ స్పేస్ ఉండటం వలన. ఈ మీసోజోమ్స్ వల్ల ఇన్ని మనకి అడ్వాంటేజెస్ ఇక్కడ ఉన్నాయి. డిఎన్ఏ రిప్లికేషన్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్. డిఎన్ఏ రిప్లికేషన్ ఇంటు ది డాటర్ సెల్, రిప్లికేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ టు ది డాటర్ సెల్, అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ మీసోజోమ్స్ అనేది అక్కడ మీసోజోమ్స్ ఏదైతే ఉన్నాయో కొన్ని బ్యాక్టీరియాలో లైక్ సైనోబ్యాక్టీరియా అనుకుంటే ఆ ఎక్స్టెన్షన్స్ని సైనోబ్యాక్టీరియాలో క్రోమాటోఫోర్స్ అని అంటారు. ఈ క్రోమాటోఫోర్స్ అనేవి ఏం చేస్తాయంటే అవి కొన్ని పిగ్మెంట్స్ని మెయింటైన్ చేస్తాయి. ఇట్ కంటైన్స్ సమ్ పిగ్మెంట్స్. అండ్ ఆఫ్టర్ దీస్ ఎక్స్టెన్షన్స్ ఆఫ్ మీసోజోమ్స్ ఆర్ క్రోమాటోఫోర్స్ మనము బ్యాక్టీరియా యొక్క మొటిలిటీ అండ్ నాన్ మొటిలిటీ గురించి మాట్లాడుకుంటే, ఇన్ కేస్ ఇఫ్ ఆ బ్యాక్టీరియా మొటైల్ అయితే ఆ మొటిలిటీకి రీజన్ ఒక ఫ్లాజెల్లా. ఆ బ్యాక్టీరియా నుండి ఒక ఫ్లాజెల్లా అనేది ఫామ్ అయ్యి ఆ ఫ్లాజెల్లా వల్లనే ఆ బ్యాక్టీరియా మూవ్ అవుతున్నట్టు. ఆ ఫ్లాజెల్లా అనేది 3 పార్ట్స్ ఉంటాయి. ఆ ఫ్లాజెల్లాకి 3 పార్ట్స్ ఉంటాయి. ఆ పార్ట్స్ ఏంటంటే ఫిలమెంట్, హుక్ అండ్ బేసల్ బాడీ. ఆ ఫిలమెంట్ అనేది సెల్ సర్ఫేస్ నుండి, ఆ ఫిలమెంట్ ఇస్ ద మెయిన్ ఎక్స్టెన్షన్, మెయిన్ పార్ట్ ఎక్కువ ఎక్స్టెండ్ అయి ఉంటుంది, మెయిన్ ఎక్కువ అదే కనిపిస్తుంది. ఆ సెల్ సర్ఫేస్ నుండి కూడా ఆ ఫిలమెంట్ మొత్తం చాలా పైగా ఎక్స్టెండ్ అయ్యి ఆ హుక్ అండ్ ది బేసల్ పార్ట్ అనేది కనిపిస్తాయి. సెల్ సర్ఫేస్ నుండి ఎక్కువ ఎక్స్టెండ్ అయ్యేది ఫిలమెంట్, హుక్ అండ్ బేసల్ పార్ట్ అనేది కిందకి కనిపిస్తాయి. అది దానివల్లనే అది ఫ్లాజెల్లా అనేది ఫామ్ అయింది. దానివల్లనే బ్యాక్టీరియా అనేది మూవ్ అవుతుంది. ఇఫ్ మనము నాన్ మొటైల్గా ఉంది అని అనుకుంటే దానికి కూడా ఉంటాయి. దానికి నాన్ మొటైల్గా ఉంది అంటే ఆ ఫ్లాజెల్లాకి ఈదర్ పైలస్, పిల్లై అంటారు, పైలస్ అంటారు, సెక్స్ పైలస్ అని కూడా అంటారు, అది లేకపోతే ఫింబ్రే అని కూడా ఉంటాయి. ఇన్ కేస్ ఆ పైలస్ కనుక ఉంది అంటే కనుక అది ఇమ్మూవబుల్ కాబట్టి నాన్ మొటైల్, దానికి ఆ సెక్స్ పైలస్ ఉంది, ఆ బ్యాక్టీరియాకి సెక్స్ పైలస్ పిల్లై ఉంది. ఎప్పుడైతే ఈ బ్యాక్టీరియా ఒక బ్యాక్టీరియాలో ఉన్న డిఎన్ఏ ఇంకో బ్యాక్టీరియాతో ఉన్న డిఎన్ఏ కనెక్ట్ అవ్వాలి అంటే సెక్స్ పైలస్ అనేది హెల్ప్ చేస్తుంది. ఈ బ్యాక్టీరియాలో ఉన్న డిఎన్ఏని ఈ బ్యాక్టీరియా ఉన్న డిఎన్ఏకి, ఫారెన్ బ్యాక్టీరియాలో ఉన్న డిఎన్ఏకి కలపడానికి ఈ సెక్స్ పైలస్ హెల్ప్ చేస్తుంది. అదే ఇఫ్ వి టాక్ అబౌట్ ఫింబ్రే, ఈ ఫింబ్రే అనేవి ఏంటంటే బ్రిజిల్ లైక్ స్ట్రక్చర్స్. అది సెల్ వాల్ నుండి చీల్చుకుని బయటకు వస్తుంది, బర్స్ట్ అయి బయటికి వస్తాయి. ఆ ఫింబ్రే అనేది ఈ బ్రిజిల్ లైక్ స్ట్రక్చర్స్, బ్రిజిల్ లైక్ స్ట్రక్చర్స్ కింద ఉంటాయి. ఆ ఫింబ్రే అనేది ఏం చేస్తాయంటే రాక్స్ ఇన్ ద స్ట్రీమ్స్, రాక్స్ మీద కానీ లేకపోతే హోస్ట్ టిష్యూస్కి కానీ అటాచ్ చేయడానికి ఈ ఫింబ్రే అనేది హెల్ప్ చేస్తాయి. సో మన యొక్క ఈ సెల్ ఎన్వలప్ అండ్ మోడిఫికేషన్ కూడా ఇంతటితో కంప్లీట్ అయింది. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ క్యాన్ ask me in the comment section. I can explain you. And the next part will be the ribosomes and the inclusion bodies. I have told you about the inclusion bodies. Ribosomes gurinchi ippudu nenu cheppabothunnanu.
సో ఎస్, ఈ రైబోజోమ్స్ అనేవి ఏంటంటే ఇవి ప్లాస్మా మెంబ్రెయిన్లో ఉంటాయి. ఈ ప్లాస్మా మెంబ్రెయిన్లో ఎంఆర్ఎన్ఏకి కనెక్ట్ అయి ఉంటాయి. ఎంఆర్ఎన్ఏకి సెవెరల్ రైబోజోమ్స్ అనేవి అటాచ్ అయిపోయి ఒక చైన్ కింద ఫామ్ అవుతాయి. ఆ చైన్ని మనము పాలిరైబోజోమ్ ఆర్ పాలిజోమ్ అని కూడా అనొచ్చు. ఇప్పుడు ఈ రైబోజోమ్ యొక్క సైజ్ అనేది ఎలా ఉండొచ్చు అంటే 50 నానోమీటర్స్ నుండి 20 నానోమీటర్స్ వరకు ఉండొచ్చు. అండ్ ఈ రైబోజోమ్ అనేది 50S అండ్ 30S టైప్ ఆఫ్ రైబోజోమ్ అండ్ 50S టైప్ ఆఫ్ రైబోజోమ్ 2 సబ్ యూనిట్స్. అవి ఆ 2 సబ్ యూనిట్స్ కలిపితే ఒక రైబోజోమ్ అని అంటారు. అది మొత్తం కూడా ఒక 70S టైప్ ఆఫ్ రైబోజోమ్స్ అని వాటిని పిలుస్తారు. సో ఇక్కడ 50S 30S 70S మనం అని ఎందుకు అంటున్నామంటే ఎస్ అనేది ఒక స్విట్బర్గ్ యూనిట్. ఆ ఎస్ అనేది దాని యొక్క ఫుల్ ఫామ్ స్విట్బర్గ్ యూనిట్ అని అంటారు. సో రైబోజోమ్ ఇస్ జస్ట్ నథింగ్, అది ఎంఆర్ఎన్ఏని ప్రోటీన్ కింద ట్రాన్స్లేట్ చేసి పంపిస్తుంది. రైబోజోమ్ ప్లేస్ అ గ్రేట్ రోల్, బట్ ఈ ప్లాస్మా మెంబ్రెయిన్లో ఉంటాయి అండ్ అవి యాజ్ ఐ టోల్డ్ యూ ఎంఆర్ఎన్ఏకి కనెక్ట్ అయి ఉంటాయి. చైన్ కింద ఫామ్ అవుతాయి సెవెరల్ రైబోజోమ్స్ అనేవి 30S 50S 30S 50S అలాగా ఫామ్ అయి ఉంటాయి. ఆ ఎంఆర్ఎన్ఏని ప్రోటీన్ కింద ట్రాన్స్లేట్ చేస్తాయి. సో దెర్ ఇస్ నథింగ్ మచ్ టు నో అబౌట్ దిస్ రైబోజోమ్స్. అంతే ఇక్కడితో. సో వీఆర్ ఫైనలీ డన్ విత్ దిస్ ప్రొకారియోటిక్ సెల్. And in the next session we will next part 3 we will learn about the eukaryotic cells. And if you have any doubts I'll make you clarified. And in case నేను ఏదైనా మిస్టేక్ చేశాను అంటే I repeat again and again, నేను ఏమైనా మిస్టేక్ చేశాను అంటే you can please tell me open, క్లియర్గా మీరు అడగొచ్చు, చెప్పొచ్చు. అండ్ ఇన్ దాట్ వే నేను నా మిస్టేక్స్ని కూడా రెక్టిఫై చేసుకుని ఐ క్యాన్ ఎక్స్ప్లెయిన్ యూ వెల్ ఇన్ ద నెక్స్ట్ టైమ్స్ కూడా. నేను నెక్స్ట్ ఫ్యూచర్ వీడియోస్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను విత్ యువర్ సపోర్ట్ అండ్ ఆల్. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ వన్స్ అగైన్, ఐఎమ్ ఆస్కింగ్ యూ, మీకు ఏమైనా క్వైరీస్ ఉన్నాయి, ఏమైనా క్వశ్చన్స్, డౌట్స్ ఉన్నాయి అంటే యూ కెన్ ఆస్క్ మీ ఫ్రీలీ ఇన్ ద కమెంట్ సెక్షన్. And that's all for today, guys. Let's meet in the next part 3, the eukaryotic cell. Thank you all.